అందరికీ నమస్కారం. హైదరాబాద్ పట్టణంలో అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల్లో కూడా చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. కాకపోతే ఈ వర్షాల యొక్క తీవ్రత, ఈ వర్షాల యొక్క ఓవరాల్ పరిస్థితి మీకు తెలవాలన్న ఉద్దేశంతో, ప్రజలకు కూడా తెలవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపుగా ఉదయం నుంచి 2 గంటల నుండి గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, అదే రకంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గౌరవ హైదరాబాద్ మేయర్ గారు, హైదరాబాద్ కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, హైదరాబాద్ కలెక్టర్ గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ గారు అందరం కూడా కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు అన్ని పరిస్థితులు సమీక్షిస్తూ ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధతను పర్యవేక్షిస్తూ వచ్చాం. మీ అందరికీ 2 విషయాలు ముఖ్యంగా ముందుగా చెప్పాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ పట్టణాన్ని తీసుకున్నట్టయితే, ఈ పట్టణం లేదా పట్టణ పరిసర ప్రాంతాలు తీసుకున్నట్టయితే, చరిత్రలోనే ఇది సంవత్సరం మొత్తం చూసినట్టయితే చరిత్రలోనే ఇది 2వ అతిపెద్ద వర్షం. మూసీకి వరదలు వచ్చింది 1908వ సంవత్సరం. అప్పుడు సింగిల్ డే హైయెస్ట్ రెయిన్ఫాల్ 43 సెంటీమీటర్లు ఆనాడు పడింది, 1908 సెప్టెంబర్ 28 నాడు. సింగిల్ హైయెస్ట్ ఇయర్ ఎప్పుడు అంటే, నేను చెప్పిందేమో ఇంతకుముందు, సింగిల్ హైయెస్ట్ డే, ఒక రోజులో అత్యధిక వర్షపాతం సెప్టెంబర్ 28, 1908 ఆ రోజు పడింది. సింగిల్ హైయెస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 1916లో దాదాపు 140 సెంటీమీటర్ల ప్లస్ ఇంకా కొంత చిల్లర సెంటీమీటర్ల వర్షం పడింది. యావరేజ్గా హైదరాబాద్లో ప్రతి సంవత్సరం 78 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. కానీ ఈ సంవత్సరం ఇప్పటికే 80% అధిక వర్షపాతం, 78 సెంటీమీటర్లతో పోలిస్తే 80% అధికం, అంటే దాదాపు 1200 మిల్లీమీటర్లు, 120 సెంటీమీటర్ల వర్షం ఇప్పటికే పడింది. మళ్ళొకసారి చెప్తాను నేను కన్ఫ్యూజన్ లేకుండా. సింగిల్ హైయెస్ట్ ఇయర్ ఎప్పుడు అంటే ఇప్పటి వరకు చరిత్రలో 140 సెంటీమీటర్లు, 142 సెంటీమీటర్స్ 1916. సింగిల్ హైయెస్ట్ డే 1908, సింగిల్ హైయెస్ట్ ఇయర్ 1916. Average rainfall in Hyderabad is 77.9 centimeters. This year we already crossed 120 centimeters. ఇంకా పడుతుంది. మా అంచనా అయితే దిస్ ఇయర్ మైట్ ఎండ్ అప్ బీయింగ్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద హిస్టరీ. ఎందుకంటే అప్పుడు వచ్చింది 142. ఈ సంవత్సరం ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇంకా 2 నెలలు ఇంకా ఉంది కాబట్టి, 2.5 నెలలు ఇంకా ఉంది కాబట్టి చూసుకుంటే, అకాల వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి చూసుకుంటే, దిస్ ఇయర్ మైట్ జస్ట్ ఎండ్ అప్ బీయింగ్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హైదరాబాద్. కాబట్టి ముందుగా మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది 100 ఏళ్ళకు ఒకసారి జరిగే లాంటి ఒక అసాధారణమైన వర్షపాతం, అసాధారణమైన సందర్భం. ఎందుకంటే నేను కూడా హైదరాబాద్లో 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను. నేను కూడా ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి చూడలేదు. 2020లో కూడా 2000లో పడింది. ఇయర్ 2000లో బేగంపేటలో ఒక ఏరియాలో 24 సెంటీమీటర్లు పడింది. కానీ ఈ ఇయర్ హైయెస్ట్ రెయిన్ఫాల్ వాజ్ ఇన్ గట్కేసర్ 32 సెంటీమీటర్స్, ఇన్ చెర్లపల్లి 30 సెంటీమీటర్స్, సింగిల్ హైయెస్ట్ సింగిల్ డే. కాబట్టి ఒక అసాధారణమైన పద్ధతుల్లో మరి ఈ వర్షాలు పడతా ఉన్నాయి. అది కూడా ఇదివరకేమో వర్షాలు పడతాయి నార్మల్గా, కానీ వర్షాలకు సంబంధించి 3 ముఖ్యమైన సూచనలు ఉంటాయి: ఇంటెన్సిటీ, డ్యూరేషన్, ఫ్రీక్వెన్సీ. IDF అంటారు. ఇంటెన్సిటీ, డ్యూరేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఉధృతి, ఎంత సమయం పడుతుంది, ఎంత ఫ్రీక్వెంట్గా పడుతుంది. ఈసారి మరి క్యూములో నింబస్ అని మేఘాలు పేర్కొంటా ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాటి వల్ల అసాధారణమైన పద్ధతుల్లో క్లౌడ్ బర్స్ట్ జరుగుతూ ఉంది. ఒకటేసారి ఆకాశం చిల్లుబడ్డట్టు పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో వర్షం పడడం, పడ్డప్పుడే కుంభవృష్టి 1-2 గంటల్లోనే మొత్తం కుమ్మరించిపోవడం, దానివల్ల మరి ఈ వరద లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అయినప్పటికీ జిహెచ్ఎంసీ, అదే రకంగా ఇతర ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీలో మనం ఏర్పాటు చేసుకున్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు, నిరంతరం కష్టపడతా ఉన్నారు. అందువల్లనే చాలా మంది ప్రాణాలు కూడా మనం వారిని
కాపాడగలిగామని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే వేల మందిని ఇప్పటికే జిహెచ్ఎంసి సహాయక చర్యల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించింది. వారికి సంబంధించిన భోజనం కానీ, మందులు కానీ, వారికి సంబంధించిన ఇతర అవసరాలు కానీ అవన్నీ కూడా చూసుకుంటూ పోవడం వల్లనే ప్రాణ నష్టం చాలా మేరకు తగ్గించగలిగాం. ఇంకా కూడా ఇంటెన్స్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మాకున్న అంచనాలు, మాకున్న అవగాహన ప్రకారం, ఎందుకంటే ఇంకా వర్షాలు ఉన్నాయి, రాబోయే 3 రోజుల్లో ఇంకా ఉధృతంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు చీఫ్ సెక్రటరీ గారు, నేను, అదే రకంగా మా మొత్తం డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున ప్రయాస చేస్తూ ఉన్నాయి. ఒక 80 మంది స్పెషల్ ఆఫీసర్స్ని కూడా హైదరాబాద్, అదే రకంగా చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా దీనికోసం నియమించాం. వారు ఏం చేస్తారు అంటే, ఈ 80 మంది సీనియర్ అధికారులు వారు ఏం చేస్తారు అంటే, మొట్టమొదటిది ఎప్పుడైనా కూడా ఏ డిజాస్టర్లోనైనా, ఏ రకమైన ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైన 3 భాగాలు ఉంటాయి. ప్రీ డిజాస్టర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఆ తర్వాత రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్, 3 భాగాలుగా ఉంటుంది. ప్రీ డిజాస్టర్లో ఏం చేస్తామంటే, ఎప్పుడైనా కూడా ఇప్పుడు వర్షం ఫలానా చోట పడే అవకాశం ఉంది అన్నప్పుడు సహజంగా అక్కడ ఉండే లో లయింగ్ ఏరియాస్ అన్ని, లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా అక్కడ ఉండే ప్రజల్ని అప్రమత్తం చేసి వారిని తరలించడం, వారిని అక్కడి నుంచి తరలించి సేఫ్గా ఉండేటట్టు చూసుకోవడం నెంబర్ 1 పని. రెండవది, ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదు కానీ ప్రాణ నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో ఈ శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ కానీ, లేదా స్ట్రక్చరల్ వీక్నెసెస్ ఉన్న బిల్డింగ్స్ కానీ వాటిని గుర్తించి అక్కడ ఉండే వారందరినీ కూడా తరలించడం, ఇవి చేస్తాం. లోతట్టు ప్రాంతాలు కానీ, ఇట్లాంటి బిల్డింగ్ సరిగా స్ట్రక్చరల్ లోపాలున్న బిల్డింగ్లు కానీ, శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లు కానీ, అవి ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్. వీటితో పాటు రిలీఫ్ క్యాంప్కి తరలించిన తర్వాత అక్కడ వారికి భోజనం కానీ, బ్లాంకెట్లు కానీ, మందులు కానీ, మంచినీరు కానీ, టాయిలెట్స్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అన్నపూర్ణ సెంటర్స్ అక్కడే పెడతా ఉన్నాం. వాటితో పాటు ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ పెడతా ఉన్నాము. వాటితో పాటు ఎక్కడికక్కడ వారికి సంబంధించిన మొత్తంగా కట్టుబట్టలతో అక్కడ చేరుకున్న వారికి తాత్కాలికంగా ఇప్పుడు రేషన్ కిట్లు కూడా 37,000 రేషన్ కిట్లు, అందులో ఇప్పటికే నిన్న సాయంకాలానికి 18,700 కిట్ల డిస్ట్రిబ్యూషన్ పూర్తయింది. మిగతావి కూడా పూర్తి చేస్తాం. ఒక్కో కిట్లో వారికి నెలకు సరిపడా బియ్యం, పప్పు, ఒక మొత్తం 11 రకాల వస్తువులు అన్ని కూడా అందులో పెట్టి, టీ పొడితో సహా అన్ని కూడా పెట్టి దాదాపు 2,800 రూపాయలు విలువ చేసే కిట్టు, వాటితో పాటు బ్లాంకెట్స్, ఇవన్నీ కూడా 37,000 కిట్స్ కూడా ఇస్తా ఉన్నాం. వీటితో పాటు ఇంకా చాలా పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు, ఇంతకుముందు నేను చెప్పిన స్పెషల్ ఆఫీసర్స్ కానీ, మా డిప్యూటీ కమిషనర్స్ కానీ, స్థానికంగా ఉండే ఇన్స్పెక్టర్స్ కానీ, స్థానికంగా ఉండే ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ కానీ, అదే రకంగా స్థానికంగా ఉండే మెడికల్ ఆఫీసర్స్ కానీ సంయుక్తంగా వీరందరూ కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టే మనం ఒకవైపు ఈ పునరావాస చర్యలు, మరొక వైపు ఆరోగ్యపరమైన అంశాలు. ఎందుకంటే ఇలాంటి వరదలు వచ్చిన తర్వాత సహజంగా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు. సో డిస్ఇన్ఫెక్షన్, శానిటేషన్ డ్రైవ్ కూడా ఇంటెన్స్గా చేస్తూ ఉన్నాము. వాటితో పాటు ఇందాక నేను చెప్పినట్టు ఈ వీక్ ఉండే స్ట్రక్చర్స్ అన్నింటిని కూడా, శిథిలావస్థలో ఉండే స్ట్రక్చర్స్ అన్నింటిని కూడా కూల్చేస్తూ ఉన్నాం. వాటి వివరాలు కూడా నేను ఒకసారి మీకు ఇప్పుడే చెప్తాను. ఈ స్పెషల్ ఆఫీసర్స్ వీరందరూ కూడా రాబోయే 15 రోజుల పాటు ఇదే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని చెప్పి వారిని నియమించడం జరిగింది. ఇప్పటికే జిహెచ్ఎంసీ వైపు నుండి ఒక 45 కోట్ల రూపాయలు ఫుడ్ సప్లై కానీ, రిలీఫ్ క్యాంప్స్ కానీ, ఇంకా కొత్త అదనంగా సిబ్బందిని నియమించుకోవడంలో కానీ, ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ, శానిటేషన్ డ్రైవ్ కానీ, వీటన్నింటి కోసం కూడా ఇప్పటికే 45 కోట్లు ఖర్చు పెట్టాం. వాటితో పాటు ఈ ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ కోసం మరి ఇప్పటికీ ఈ నిమిషానికి ఇంకా మా దగ్గర ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలోనేమో మొట్టమొదటి పడ్డ స్పెల్కి నిజానికి చాలా చోట్ల నీళ్లు తీయగలిగాము. ఒక 17 చోట్ల మిగిలినాయి. కానీ మళ్ళీ వర్షం పడడం వల్ల దాదాపు 80 కాలనీల్లో ప్రస్తుతం నీళ్లు ఉన్నాయి. మొదలు పడ్డ వర్షం తర్వాత నీటిని తోడేయడము, అన్ని చర్యలు చేసిన తర్వాత ఒక 17 కాలనీస్ మిగిలిండే. మళ్ళీ మొన్న పడిన వర్షానికి మొత్తం ఇప్పుడు 80 కాలనీల్లో మనం ఇంకా నీళ్లు చూస్తూ ఉన్నాం. వాటితో పాటు 54 అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, దాంతోపాటు ఒక 164 డిటిఆర్స్ అంటే మన ట్రాన్స్ఫార్మర్స్, అవి కూడా ఇంకా రిపేర్ పెండింగ్ ఉన్నాయి. మొత్తం 920 ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ పూర్తయింది. ఇంకొక 164 పెండింగ్ ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం సౌత్ హైదరాబాద్లో ఉన్నాయి. చార్మినార్ జోన్లో, అదే రకంగా ఎల్బీ నగర్ జోన్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 చోట్ల కూడా వర్క్ నడుస్తూ ఉంది. కానీ చాలా చోట్ల కరెంటు మీ అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే ఎలక్ట్రిక్యూషన్ వల్ల ఎవరు చనిపోకూడదని చెప్పి నీళ్లు నిల్వ ఉన్న చోట సహజంగానే ఎలక్ట్రిసిటీ పునరుద్ధరించే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకొని పునరుద్ధరిస్తారు. కాబట్టి నీళ్లు నిల్వ ఉండడం వల్ల 80 కాలనీలో కూడా కొంత స్లోగా అక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. బట్
అక్కడ ఉన్న వారందరినీ ఎవాక్యుయేట్ చేసిన తర్వాత ఇబ్బంది లేకుండా అది కూడా కార్యక్రమం పూర్తి చేస్తాం. వీటితో పాటు ఒక స్పెషల్ డ్రైవ్ కూడా తీసుకున్నాం శానిటేషన్ మీద. అదే రకంగా కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ డెబ్రీ కూడా విపరీతంగా ఉంది, బురద విపరీతంగా ఉంది రోడ్ల మీద. దాన్ని కూడా తీయడానికి అదనంగా సిబ్బందిని హైర్ చేసుకున్నాం, అదనంగా మెషినరీ కూడా ఎంగేజ్ చేశాం. ప్రతి జోన్లో ప్రతి సర్కిల్లో వాటిని కూడా వేగంగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు ఇప్పటికే మనం ఒక 60 కోట్ల పైచిలకు రూపాయలు వివిధ రూపాల్లో ఎస్పీడీసీఎల్ కానీ, మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు కానీ, టీఎస్ఐఏసీ కానీ, ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో 60 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం. ఖర్చు పూర్తయింది. ఇంకా ఒక 670 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారు, 5 కోట్ల ఇస్తారా 6 కోట్ల ఇస్తారని కొంతమంది అర్ధరహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమం పూర్తి చేసేటప్పుడు సహజంగానే పెద్ద ఎత్తున ఇప్పటికే మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి చీఫ్ సెక్రటరీ గారు పంపించారు. 15వ తారీఖు నాడు, అక్టోబర్ నాడు చాలా డీటెయిల్డ్ ప్రపోజల్ పంపి అందులో చాలా స్పష్టంగా చెప్పాము, హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ఏరియాల్లో ఇబ్బందులు ఉన్నాయి ఈ వర్షం వల్ల. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి మాకు తాత్కాలికంగా ఒక 1350 కోట్లు సహాయం చేయండి అని చెప్పి ప్రధానమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు ఉత్తరం కూడా డీటెయిల్డ్ అకౌంట్ అంతా ఎక్కడెక్కడ ఏమేమి దెబ్బతిన్నాయని చెప్పేసి కూడా మొత్తం కూడా అందులో సబ్మిట్ చేశాం. అందులో జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఒక 670 కోట్ల రూపాయలు మేము నష్టం ఎంత జరిగిందని ఇప్పటిదాకా దిస్ ఇస్ ఇనీషియల్ ఎస్టిమేట్. ఇంకా మనం ఫీల్డ్కి పోయి ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఇంకా పెరగవచ్చు. ఒక 670 క్రోర్స్ అందులో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ట్యాంక్స్ కానీ, లేక్స్ కానీ, కొన్ని సివరేజ్ నెట్వర్క్ రిపేర్స్ కానీ, ఎలక్ట్రిసిటీ రిపేర్స్ కానీ, ఇవన్నీ కలుపుకుంటే ఇంకా 670 కోట్లు మేము ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదించున్నాం. వాళ్ళ వైపు నుంచి అయితే ఇంతవరకు మాకు ఎలాంటి స్పందన రాలేదు. సానుకూలంగా వస్తుందని ఆశిస్తా ఉన్నాం. హైదరాబాదే కాకుండా హైదరాబాద్ చుట్టూ పీర్జాదిగూడ, బోడుప్పల్, నిజాంపేట్, బడంగ్పేట్, జల్పల్లి, మీర్పేట్, పెద్దంబర్పేట్, తుర్కయాంజాల్, కొంపల్లి, నాగారం, బండ్లగూడ, ఆదిబట్ల ఈ మున్సిపాలిటీల్లో కూడా కొన్ని చోట్ల డ్యామేజ్ ఎక్కువగా ఉంది. ఉదాహరణకు పీర్జాదిగూడలో ఒక 43 కాలనీల్లో అక్కడ నష్టం జరిగింది. బడంగ్పేటలో కూడా ఒక 15 కాలనీలు, మీర్పేటలో ఒక 26 కాలనీలు, పెద్దంబర్పేటలో 11, తుర్కయాంజాల్లో 7 కాలనీలు. ఈ రకంగా ఇక్కడ కూడా నష్టం జరిగింది. వారికి కూడా అన్ని సహాయక చర్యల్లో హైదరాబాద్లో ఏవైతే చేస్తామో ఈ చుట్టుపక్కల ఎక్కడైతే వర్షం వల్ల ఇబ్బంది పడ్డ మరి కాలనీస్ ఉన్నాయో, ఎక్కడైతే వర్షం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉన్నారో వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం కూడా అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మాకున్న అవగాహన మేరకి 33 మంది మరణించారు జిహెచ్ఎంసీ పరిధిలో, జిహెచ్ఎంసీ మరియు చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీల పరిధిలో. అందులో వారి కుటుంబాలకి, మరణించిన వారి కుటుంబాలకి 29 మందికి ఇప్పటికే వారికి ప్రభుత్వం వైపు నుంచి కొంత సహాయం కూడా 5 లక్షల రూపాయల చొప్పున అందజేశాము. ఇంకా ఒక 3 మిస్సింగ్ అని చెప్పి కూడా మాకు సమాచారం ఉంది. వారిని ట్రేస్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. 1000 మందిని డిఆర్ఎఫ్ కాపాడగలిగింది, 1000 మందిని ప్రభుత్వ యంత్రాంగం కాపాడగలిగింది. కానీ కొన్ని చోట్ల దురదృష్టవశాత్తు అనుకోని సంఘటనలు జరగడం, ఒక చోట అయితే చాలా విస్మయకరంగా జరిగిన సంఘటన, ఒక పక్కన ఉన్న రీటైనింగ్ వాల్ పడి ఇంటి మీద పడడం, ఆ ఇంటి కాంపౌండ్ వాల్ కూలి అందులో నిద్రిస్తున్న ఒక 8 మంది మీద పడితే అక్కడే 7 చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ రకంగా నేను ఇంకా ఒక రిపోర్ట్ కూడా చూశాను ప్రెస్లో, చనిపోయిన వాళ్ళ రిపోర్ట్ కూడా లేదు ప్రభుత్వం దగ్గర అని మాట్లాడుతున్నారు కొంతమంది. అది చాలా తప్పు. దయచేసి అట్లా మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే 29 మందికి వారి పేర్లతో సహా గుర్తించి వారి ఇంటికి పోయి కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దగ్గర డేటా లేదు అని సిల్లిగా ఎవరైనా మాట్లాడితే అది చాలా తప్పు అవుతుంది. దయచేసి అట్లాంటి మాటలు మాట్లాడడం కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ప్రజల అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా దయచేసి ఎవరు కూడా వ్యవహరించవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని దాదాపు ఈ సీజన్లో ముందే ఒక 545 స్ట్రక్చర్స్ గాను 187 ఇప్పటికే మరి వాటిని కూలగొట్టాము. గడిచిన వారం రోజులుగా ఒక 59 స్ట్రక్చర్స్ కూలగొట్టాము. వాటితో పాటు ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చాం, కొంతమందిని ఫోర్సిబుల్గా కూడా ఇవాక్యుయేట్ చేశాం. వాళ్ళు వినకపోతే శిథిలావస్థలో ఉన్నా కూడా మొండిగా మాకు కోర్టు స్టే ఉంది ఇంకోటి ఉందని చెప్పి మొండికేస్తే కూడా పోలీసులను కూడా పెట్టి వాళ్ళని తొలగిస్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది ఒకటే, ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదు, ప్రాణ నష్టం అనేది జరగసగా 10 రోజులు 15 రోజులు నీళ్లలో ఉంటే ఆ స్ట్రక్చర్ కూడా వీక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ అది పడిపోతే లేనిపోని చికాకులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న
ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి మీ లైఫ్ను రిస్క్లో పెట్టుకోకండి. ఎందుకంటే ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ తరలించి ఒక తాత్కాలిక క్యాంపుకు తరలించి నీ వాటర్ తగ్గేదాకా 3-4 రోజులు మాకు గ్యాప్ వస్తే చాలు, 3-4 రోజులు గ్యాప్ వస్తే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. కానీ గ్యాప్ లేకుండా, తెరిపి లేకుండా వర్షం రావడం వల్ల ఇబ్బంది అవుతా ఉంది. వర్షం తగ్గట్లేదు, వరద నీరు తగ్గడం లేదు. కొంతమంది మిత్రులు రాస్తా ఉన్నారు ఇంకా జలమయమైన కాలనీలోని వరుసగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు డ్రైన్ అవుట్ ద వాటర్, ఇట్ ఈస్ నాట్ రిసీడింగ్. సో మై అపీల్ టు యూ, మై రిక్వెస్ట్ టు యూ, ప్రతి ఒక్కరూ దయచేసి ఈ లో లయింగ్ ఏరియాస్లో పైన ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా పునరావాస కేంద్రాలకు తరలండి, క్యాంప్స్కి రండి. మీకు అన్ని కూడా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి, ఫుడ్ ఉంటుంది, టాయిలెట్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉంది, బ్లాంకెట్స్ ఉన్నాయి. మీరు కట్టుబట్టలతో వస్తే చాలు, అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం మందులతో సహా, కరోనా టెస్టులతో సహా, మాస్కులతో సహా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నది. దయచేసి అక్కడికి తరలండి. మీరు ఇంట్లో ఉండి అనవసరంగా రిస్క్ తీసుకుంటే మీకు ఇంటింటికి వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్కి భోజనం అందించడం అంటే కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకవైపు ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితుల్లో మీకు ఎప్పటికప్పుడు ఈ రకమైన సహాయం అందించాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి తాత్కాలికమైన ఈ ఇబ్బంది కోసం మీరు, ఎందుకంటే మళ్ళీ ఇందాక నేను చెప్పాను, ఎక్కడన్నా పొరపాటున ఎలక్ట్రిక్యూషన్ అవుతే దట్ విల్ లీడ్ టు లాస్ ఆఫ్ లైఫ్. ఇది మంచిది కాదు. దయచేసి మీరు అతి విశ్వాసానికి పోయి మేము పైన ఉన్నాం మాకేం కాదు, పైన ఉన్న వాళ్ళకి మీ బిల్డింగ్ బందోబస్తుకున్నా అప్పుడప్పుడు ఎలక్ట్రిసిటీ ఏమన్నా అయితే, ఇప్పుడు నేను చూసాం ఉప్పల్లో ఒక ఆయన తెలవక కింద పోయి సెల్లార్లో జనరేటర్ పెట్టి ఆయన స్టార్ట్ చేశారు. సెల్లార్లో నీళ్లుండగా స్టార్ట్ చేయడం వల్ల షాక్ కొట్టి భాస్కర్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు, ఆయన అక్కడ చనిపోయారు ముసారంబాగ్లో. కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు కూడా జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి సహకరించండి. 80 మంది స్పెషల్ ఆఫీసర్స్ని, 1000 మంది సిబ్బందిని మీకోసం పెట్టాం. ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ ఇన్ జిహెచ్ఎంసీ హ్యావ్ బీన్ సస్పెండెడ్. మాకు ఇంకో పని లేదు ఇప్పుడు. ఎవ్రీబడీ ఈజ్ ఆన్ టు దిస్. అందరు అధికారులు ఇదే పనిలో ఉన్నారు, ఇదే పనిలో ప్రజాప్రతినిధులు కూడా నిమగ్నమై ఉన్నారు. దయచేసి ఆవేశాలకు పోకుండా, ఆవేశానికి లోన్ కాకుండా, రకరకాలుగా జరిగే దుష్ప్రచారానికి కూడా నమ్మకుండా. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇదో ట్రెండ్ తయారైంది. ఇక్కడ వాళ్ళు మునిగిపోయారంటే ఇదిగో పులంటే అదిగో తోక అన్నట్టు, ఇదైపోయింది అదైపోయింది అని రకరకాల విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాటిని నమ్మకుండా ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అలర్ట్ నమ్మండి, ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి తప్ప ఈ దుష్ప్రచారాలకి, లేనిపోని ప్రచారాలకి మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి కూడా కోరుతూ, మీ ప్రాణాలను రిస్క్లో పెట్టవద్దని చెప్పి కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వానికి సహకరించి మీరందరూ కూడా మరి రాబోయే రోజుల్లో కొత్త సేఫ్గా ఉండాలని చెప్పి కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, అన్ని రకాల కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని విజ్ఞప్తి చేస్తూ, మీడియాకు కూడా ప్రత్యేకంగా మళ్ళొకసారి సమస్య ఉంటే మీరు మా దృష్టికి తీసుకోనండి. అఫ్ కోర్స్ యూ కెన్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్, అఫ్ కోర్స్ యూ కెన్ టెల్ us exactly what needs to be done, which areas need to be attended to. We have a fair idea as to what is to be done because we already know what areas are inundated and what is likely to happen. ఎక్కడెక్కడ మళ్ళీ వర్షాలు పడితే ఎక్కడ నీళ్ళు వస్తాయో we have a fair idea. But at the same time I request media also, to kindly work with us after the disaster. In fact, there will be relief and rehabilitation. So therefore my appeal to all of you, please work with us. After this we can certainly indulge in lot of debate on what needs to be done to reinvent Hyderabad. Without a question, Honorable Chief Minister is already on top of it. He is already working on it. It is just that we are waiting for this issue to get over so that we can get on rebuilding and redoing Hyderabad. I also wanted to thank Honorable Chief Minister of Tamil Nadu. He's already extended his solidarity. ఒక 10 కోట్ల రూపాయలు తమిళనాడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ వరదల విషయంలో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ నగరం కోసం వారు అనౌన్స్ చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంతోపాటు ఇంకా కొన్ని బ్లాంకెట్స్ కూడా, రాబోయే కాలం మనకి చలికాలం వస్తుంది కాబట్టి ఈ చలికాలం కూడా లానినో ఎఫెక్ట్ వల్ల చాలా చలిగా ఉంటుంది, ఎక్కువ చల్లదనం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి బ్లాంకెట్స్ కూడా పంపిస్తున్నారు 1000 సంఖ్యలో. వారికి ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై gratitude to the Chief Minister and the government of Tamil Nadu. मैं बाकी मित्रों से भी मैं यही कहना चाहूँगा कि जो भी आज हैदराबाद शहर है, हैदराबाद में खासकर हमारे पुराना शहर में जितने भी भाई हैं जिनको आज गुर्रम चेरुवु या वहाँ बुरहान चेरुवु, अप्पा चेरुवु, पल्ले चेरुवु, इन सब की वजह से तकलीफ हुई है. खासकर जो कॉलोनीज, अल जुबैल कॉलोनीज जैसे कॉलोनी, नदीम कॉलोनी जैसे कॉलोनी, जहाँ पे आज बहुत सारे लोग, एक हाफिज बाबा नगर, सारे ही जगह जहाँ कहीं बहुत सारे लोग आज मसाइल में हैं, उन सबसे भी मेरी गुजारिश यही है कि आप वहाँ से इवैक्यूएट करने में आप गवर्नमेंट का, हुकूमत का मदद दें. क्योंकि आप पहले माले पे भी हो सकते हैं, दूसरे माले पे भी हो सकते हैं, बट तकलीफ बोल के नहीं आती है. इसीलिए आप कोऑपरेट करें, कैंप में आ जाएं और जैसे ही पानी निकल जाता है आप घर वापस जा सकते हैं. बट पहली बात, गवर्नमेंट की जो एफर्ट है
लाइफ लॉस नहीं होना चाहिए करके इसमें जरा आप सब लोग हमारी मदद दें. और आई रिक्वेस्ट ऑल कॉर्पोरेटर्स ऑफ हैदराबाद, all MLAs of Hyderabad, all MLCs and MPs of Hyderabad to please take part, and all NGOs and all public representatives to take part in relief operations, take part in rescue operations. Please ensure that you reach out to everybody and work with the government in reaching and relocating all of them to relief camps and ensure that there is no life loss. Once again, I'd like to thank you all.